Cortana, direct and indirect. వెల్కమ్ టు A to Z ఆల్ ఇన్ వన్ తెలుగు ట్రూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటో చూద్దాము. ఓకే, Meaning of direct speech. Direct speech describe when something is being repeated exactly as it was, usually in between a pair of inverted commas. Indirect speech will still share the same information, but instead of expressing someone's comments or speech by directly repeating them, it involves reporting or describing what was said. Carriage return, direct and indirect speech. Following ద చేంజెస్. this direct speech. ఓకే ఫ్రెండ్స్, దిస్ అనగా ఇది డైరెక్ట్ స్పీచ్లో వర్తిస్తుంది. It becomes an indirect speech. ఓకే, దిస్ బికమ్ దట్ ఇండైరెక్ట్ స్పీచ్. దిస్ అనేది దట్ అవుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఓకే, These direct speech. దీస్ అనగా ఇవి, THESE, దీస్ అనగా ఇవి, ఇది డైరెక్ట్ స్పీచ్లో వర్తిస్తుంది. It becomes those in indirect speech. ఇట్ బికమ్ దోస్, ఇది ఇండైరెక్ట్లోకి మారినప్పుడు దీస్ అనేది దోస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, దోస్ అనగా అవి. ఓకే, Now or just direct speech. నవ్ ఆర్ జస్ట్ అంటే ఇప్పుడే అని అర్థం. ఇది డైరెక్ట్ స్పీచ్. ఓకే, నవ్ ఆర్ జస్ట్. ఇట్ బికమ్ It becomes then an indirect speech. అంటే అప్పుడు, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, Here direct speech. హియర్ ఇక్కడ, ఇది డైరెక్ట్ స్పీచ్కి వర్తిస్తుంది. ఇట్ బికమ్ దేర్, THERE, It దే becomes there an indirect speech. అక్కడ. హియర్ అనేది ఇండైరెక్ట్లోకి మారినప్పుడు దేర్ అవుతుంది, అక్కడ. ఓకే, Today direct speech. టుడే అనగా ఈరోజు, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇట్ It బికమ్ becomes that day that an today. indirect speech. ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, టుడే అనేది డైరెక్ట్ స్పీచ్, దట్ టుడే అనేది ఇండైరెక్ట్ స్పీచ్. టుడే అనేది మనం ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు దట్ టుడే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, Tomorrow direct speech. టుమారో డైరెక్ట్ స్పీచ్. ఇట్ బికమ్ ద నెక్స్ట్ డే. It becomes that day an indirect speech. ఓకే, Yesterday direct speech. ఎస్టర్డే డైరెక్ట్ స్పీచ్. ఎస్టర్డే అంటే నిన్నటి రోజు. ఇట్ బికమ్ ద ప్రీవియస్ డే. It becomes the previous day an indirect indirect speech. speech. ఓకే, ఇట్ బికమ్ ద ప్రీవియస్ డే ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. Ago direct speech. ఎగో అనగా ముందే, ముందుగానే. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్లో వర్తిస్తుంది. It It becomes before an indirect బిఫోర్ speech. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్లో మనం ఎగో అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు అది ఇండైరెక్ట్కి మారినప్పుడు బిఫోర్ అవుతుంది. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి Will చేంజెస్. direct speech. విల్ డైరెక్ట్ స్పీచ్. ఇట్ బికమ్ వుడ్ ఇన్ ఇండైరెక్ట్ It స్పీచ్. become would an indirect speech. ఓకే ఫ్రెండ్స్, Example simple state. పైన ఇచ్చిన పదాలు ఆ విధంగా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సింపుల్ స్టేట్మెంట్స్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్. One Ravi said, I am very busy today. This is direct. ఓకే, రవి సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ టుడే. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. రవి సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ టుడే. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే, Ravi said that he was very busy that day. This is indirect speech. ఓకే, రవి సెడ్ దట్ హీ వాజ్ వెరీ బిజీ దట్ డే. డైరెక్ట్ స్పీచ్లో టుడే అనేది దట్ డే అయిపోయింది, దట్ డేగా మారింది. ఐ యామ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారినప్పుడు వాజ్. ఓకే, హీ వాజ్లోకి మారిపోయింది. ఓకే, To the teacher said the sun rises in the east. సెకండ్ ఎగ్జాంపుల్.
ద టీచర్ సెడ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే. The teacher said that the sun rises in the east in direct speech. ద టీచర్ సెడ్ దట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే. Interrogative sentences. ఎగ్జాంపుల్స్ విత్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. 3. He said to me, where can I get an application form? Direct speech. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ టు మీ వేర్ కెన్ ఐ గెట్ అన్ అప్లికేషన్ ఫామ్. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే. He asked me where he could get an application form in direct speech. హీ ఆస్క్డ్ మీ వేర్ హీ కుడ్ గెట్ అన్ అప్లికేషన్ ఫామ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఓకే. 4. The teacher said, have you done your homework? Direct speech. చూడండి, ఇది డైరెక్ట్ స్పీచ్. ద టీచర్ సెడ్ హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. డైరెక్ట్ అనగా ప్రత్యక్షంగా, ఓకే. ఇండైరెక్ట్ అనగా పరోక్షంగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్లోకి మార్చుదాం. The teacher asked if I had done my homework in direct speech. ద టీచర్ ఆస్క్డ్ దట్ ఇఫ్ ఐ హ్యాడ్ డన్ మై హోంవర్క్. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. Why don't you get vaccinated? The doctor asked. Direct speech. ఇది డైరెక్ట్ స్పీచ్. వై యూ డోంట్ గెట్ వ్యాక్సినేటెడ్? ద డాక్టర్ ఆస్క్డ్. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. The doctor asked why I didn't get vaccinated. This is indirect speech. ద డాక్టర్ ఆస్క్డ్ వై ఐ డిడెంట్ గెట్ వ్యాక్సినేటెడ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే. Example for imperative sentences. ఎగ్జాంపుల్స్ విత్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ విత్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. 6. The captain said to the soldiers, attack the enemy now. This is direct speech. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో ద క్యాప్టెన్ సెడ్ టు ద సోల్జర్స్ అటాక్ ద ఎనిమీస్ నౌ. ఓకే. ఇప్పుడు మనం దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే. The captain ordered to the soldiers, attack the enemy then. This is indirect speech. ద క్యాప్టెన్ ఆర్డర్ టు ద సోల్జర్స్ అటాక్ ద ఎనిమీస్ దెన్. చూడండి, మనం అక్కడ పైన చెప్పుకున్నాము. నౌ ఇట్ బికమ్స్ దెన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే. 7. Please take me to the officer, said the visitor. This is direct speech. డైరెక్ట్ స్పీచ్ చూడండి. ఓకే. 7. Please take me to the office. ప్లీజ్ టేక్ మీ టు ద ఆఫీసర్, ద విజిటర్ సెడ్. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్. The visitor requested them to take his to the officer. This is indirect speech. ఓకే. ద విజిటర్ రిక్వెస్టెడ్ దెమ్ టు టేక్ హీజ్ ఆఫీసర్. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. 8. She said, let us have a picnic on Sunday. This is direct speech. She said, let us have a picnic on Sunday. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే. She suggested that they should have a picnic on Sunday in direct speech. She suggested that they should have a picnic on Sunday. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. Exclamatory sentences. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే జాయ్ఫుల్, ఏదైనా ఒక సంతోషకరమైన విషయం గురించి చెప్తున్నప్పుడు. సపోజ్ ఇప్పుడు నేను ఒక పాటల ప్రోగ్రాంలో పాల్గొన్నాను, నాకు బహుమతి వచ్చింది. ఇది ఒక హ్యాపీ న్యూస్ కదా. ఓకే, దీనినే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ. 9. Rama said, I have won the match. This is direct speech. Rama said, hooray, I have won the match. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే. Rama exclaimed that he had won the match. This is indirect speech. ఓకే. Rama exclaimed that he had won the match.
he had won the match. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, 10. What a fool Govinda is. This is direct speech. చూడండి డైరెక్ట్ స్పీచ్. వాట్ ఏ ఫూల్ గోవిందా ఈజ్. దిస్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్. సో we have to change it into indirect speech. Okay, see, He exclaimed that Govinda was a big fool. This is indirect speech. he exclaimed that Govinda was a big fool. Okay, this is indirect speech. 11. The villager said, God save the king. This is direct speech. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది డైరెక్ట్ స్పీచ్. ఓకే, the villager said God save the king. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు మనం దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుదాం ఫ్రెండ్స్. The ఓకే, villager prayed that God might save the king. This is indirect speech. the villager prayed that God might save the king. ఓకే, Simple present tense. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో చూద్దాము. 12. I never eat sweets, he exclaimed. I never eat sweets, he exclaimed. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే, He said that he never eats sweets. This is indirect speech. he said that he never eats sweets. This is called as indirect speech. Okay, Example with present continuous tense. examples with present continuous tense. Okay, ఇప్పుడు మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తో చూద్దాము. ఒక ఎగ్జాంపుల్. ఓకే, 13. We are waiting for Raymond. He said this is direct speech. we are waiting for Raman, he said. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుదాము. ఓకే, He said that they were waiting for Raymond. This is indirect speech. he said that they were waiting for Raman. This is indirect speech. Okay, Said that they were with Raymond. It is ఇప్పుడు speech. With ఎగ్జాంపుల్స్ విత్ present perfect. పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 14. I have found a good pond. The tortoise said this is direct speech. చూడండి డైరెక్ట్ స్పీచ్ కి ఎగ్జాంపుల్ చూడండి. I have found a good pond, the tortoise said. Okay, this is direct speech. So we have to change it into indirect speech. See here friends, The tortoise said that it had found a good pond. This is indirect speech. చూడండి the tortoise said that it had found a good pond. This is called as indirect speech. So we changed it into indirect speech. Okay, the tortoise said that it had found a good pond. Okay, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. Present perfect. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ ని ఈ టెన్స్ తో చూద్దాము. 15. Sridhar said, I haven't been waiting for good days. This is direct speech. డైరెక్ట్ స్పీచ్ కి ఎగ్జాంపుల్ చూడండి. శ్రీధర్ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ గుడ్ డేస్. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. సో వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. Sridhar said that he had been waiting for good days. This is indirect speech. Sridhar said that he had been waiting for good days. This is indirect speech. Okay, Simple past tense. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ తో చూద్దాము. ఓకే, ఈ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 16. I took the new frock home with me. Kamala said this is direct speech. చూడండి I took the new frock home with me, Kamala said.
దిస్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. ఓకే, Kamala said that took the new frock home with her. This is indirect speech. Kamala said that the new that new took frock home with her. ఓకే, Example with future tense. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ని ఫ్యూచర్ టెన్స్తో కంపేర్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 17. The minister said, I will be in Delhi on Sunday. This is direct speech. చూడండి డైరెక్ట్ స్పీచ్కి ఎగ్జాంపుల్. ద మినిస్టర్ సెడ్ ఐ విల్ బీ ఇన్ ఢిల్లీ ఆన్ సండే. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. చూడండి, The minister said that he would be in Delhi on Sunday. This is indirect speech. చూడండి ఇండైరెక్ట్ స్పీచ్లో ద మినిస్టర్ సెడ్ దట్ హీ వుడ్ బీ ఇన్ ఢిల్లీ ఆన్ సండే. అక్కడ ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాము విల్ బికమ్ వుడ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అని. ఓకే, ఆ పైన చెప్పిన పదాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ బికమ్ దట్, టుడే బికమ్ దట్ డే, టుమారో బికమ్ ద నెక్స్ట్ డే. ఇవి మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లకి సెంటెన్స్ ఈజీగా చేంజ్ చేయగలుగుతాము, మార్చగలుగుతాము. ఓకే, Future continuous tense. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ని ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్తో కంపేర్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, 18. I will be using the moped myself on 20th. He said this is direct speech. చూడండి డైరెక్ట్ స్పీచ్. ఐ విల్ బీ యూజింగ్ ద మోపెడ్ మై సెల్ఫ్ షీ సెడ్ ఆన్ 20th. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం ఫ్రెండ్స్. She said that she would be using the moped herself on the 20th. This is indirect speech. ఓకే, షీ సెడ్ దట్ షీ వుడ్ బీ యూజింగ్ ద మోపెడ్ హర్ సెల్ఫ్ ఆన్ 20th. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. Some more examples for direct and indirect speech. సో ఫ్రెండ్స్, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. లిజన్ అండ్ వాచ్, ప్రిపేర్ వెల్. ఓకే, few more examples for you. Listen carefully and learn well. Okay, 19. This is a living medium. Bahia said this is direct speech. చూడండి డైరెక్ట్ స్పీచ్. దిస్ ఈజ్ ఏ లివింగ్ మీడియం బహుగుణ సెడ్. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఓకే, Bahia said that it was a living medium. This is indirect speech. బహుగుణ సెడ్ దట్ ఇట్ వాజ్ ఏ లివింగ్ మీడియం. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. 20. Harish said all the boys are singing. This is direct speech. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ చూద్దాము. హరీష్ సెడ్ ఆల్ ద బాయ్స్ ఆర్ సింగింగ్. ఓకే, ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఆర్ అనేది వర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, యామ్ అనేది వాజ్ అవుతుంది. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. Harish said that all the boys were singing. This is indirect speech. చూడండి అక్కడ పైన ఏమనుంది డైరెక్ట్ స్పీచ్లో హరీష్ సెడ్ ఆల్ ద బాయ్స్ ఆర్ సింగింగ్. అది డైరెక్ట్ స్పీచ్. దానిని ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఆర్ అనేది వర్ అవుతుంది. ఓకే, హరీష్ సెడ్ దట్ ఆల్ ద బాయ్స్ వర్ సింగింగ్. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. 21. I am the most handsome man, he said to himself. చూడండి 21 ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. He told himself that he was most handsome man. This is indirect speech. ఓకే, హీ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వాజ్ మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. ఓకే, దిస్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. 22. Do you want to come with me? She said to him. This is direct speech. చూడండి, డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ షీ సెడ్ టు హిమ్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. He asked him whether he wanted to go with her. This is indirect speech. She asked him whether he wanted to
go with her. Okay, this is indirect speech. 23 Gandhiji said I should be here at the stroke of 5. చూడండి, గాంధీజీ said I should be here at the stroke of 5. ఓకే, ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. Gandhi said that he should be there at the stroke of 5. This is indirect speech. Gandhi said that he should be there at the stroke of 5. చూడండి, ఐ అనేది హీ అయిపోయింది, ఎందుకంటే గాంధీ అని మనం ఒక నేమ్ చెప్పుకున్నాము, థర్డ్ పర్సన్. ఓకే, హీ షీ తెలిసే ఉంటుంది మీకు, థర్డ్ పర్సన్ సింగులర్. హియర్ అనేది దేర్ అయింది. ఓకే, మనం అక్కడ పైన చెప్పుకున్నాము హియర్ బికమ్ దేర్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అని. ఓకే, 24 Can I ask you a question? The inspector said to the man. This is direct speech. చూడండి, డైరెక్ట్ స్పీచ్. కెన్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, ద ఇన్స్పెక్టర్ సెడ్ టు ద మ్యాన్. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. The inspector asked the man if he could ask a question him. The inspector asked to the man if he could ask a question him. 25 Srinivas asked his father, do you buy a car tomorrow? This is direct speech. ఓకే, ఇప్పుడు 25 ఎగ్జాంపుల్ చూద్దాము. The 25 Srinivas asked his father, Srinivas asked his father, do you buy a car tomorrow? ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుదాం. Srinivas asked his father whether he would buy a car the next day. This is indirect speech. Srinivas asked his father whether he would buy a new car tomorrow. This is indirect speech. Okay. 26 Raju said, what can I do now? This is direct speech. Raju said, what can I do now? This is direct speech. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. రాజు ఆస్కుడు వాట్ హీ కుడ్ దెన్. ఓకే, నవ్ అనేది దెన్ గా మారిపోయింది. ఐ అనేది ఈజీగా మారిపోయింది, హీజ్. ఓకే, హీ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ సింగులర్. Raju asked what he could do then. This is indirect speech. Okay, that is right. 27 he said my sister is writing letter. This is direct speech. చూడండి, 27th ఎగ్జాంపుల్. He said my sister is writing letter. ఓకే, ఇది డైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. He said that his sister was writing letter. This is indirect speech. చూడండి, he said that his sister was writing letter. This is indirect speech. Okay. 28 I am very hungry. She said this is direct speech. చూడండి, 28th ఎగ్జాంపుల్. I am very hungry, she said. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇప్పుడు దీనిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. She said that she was very She hungry. said This is indirect that speech. she was very hungry. ఓకే, ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాము. 29 Gandhi said do or die. This is direct speech. Gandhiji said do or die. Now we have to change it into indirect speech. Gandhi said that do or die. This is indirect Okay, speech. చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆల్రెడీ. గాంధీజీ సెడ్ దాట్ డూ ఆర్ డై. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి మీరు మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. Notification. Overflow. Window. Status. Recording. Time. 0:20. Freeze. Button. Stop button.